సుంకిశాల ప్రాజెక్టు గోడ మొత్తం ఒక్కపారే కింద పడ్డది కదా. దాని సక్క కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదని ఇంటర్నెట్లో ఇరుగమరుగ వార్తలు దింపుతున్నారు కదా. అయితే సుంకిశాల ప్రాజెక్టు కాడ కట్టిన గోడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టింది కాదట, కారు పార్టీ వాళ్ళు కట్టిందేనట. గత ప్రభుత్వంలో కట్టింది కూలితే ఈ గవర్నమెంట్ మీద బదనం మోపింది ఎవరు ఏం కథ అంటారా? ఇనుండ్రి మీరే. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు ఇక మొదలు పెట్టుండ్రి. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు. ఇనరా కారు పార్టీ ఏలుబడిలా కేసీఆర్ సారు పరిపాలన గిరిలా సుంకిశాల ప్రాజెక్టు గోడకు అగ్రిమెంట్ చేసుకుని కట్టిరట. మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటే నాణ్యత లేకుండా బుద్ధి ఉన్నట్టు కట్టిర్రు కాబట్టి పర్యలు పెట్టింది అనుకుంటే కృష్ణానది మీద నాగార్జున సాగర్ దగ్గర కట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనులు కూడా పేరుకే చేసినట్టుగా అనిపించబట్టే. అయ్యా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు సుంకిశాల ప్రాజెక్టు కాడ గోడ కట్టింది మీ హయాంలోనేనట. అందుకే ఇప్పుడు కొందరు కాంగ్రెస్ సర్కారు మీద కారు కూతలు కూస్తున్నారట. అంటే మంచిగా అయితే మీ బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంటారు, చెడిపోతే షెయి సర్కారుకు రుద్దుతారా? ఎట్లా సారు ఏమో మీకే తెలవాలి. ఎవరు కట్టిర్రో కానీ మొదలు పడిపోయిన గోడలు మళ్ళా మంచిగా కట్టిండ్రు సారు అంటూరు ఉప ముఖ్యమంత్రి గారి మాటలు ఇన్నోళ్ళు.